కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి మేక్ ఇన్ ఇండియా అంటూ తెగ ఊదలు కొట్టేస్తున్నారు. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే అభివృద్ధి పరుగులు పెడుతుందంటూ అడ్డగోలు కబుర్లు చెప్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తిగా దానికి భిన్నంగా ఉంది. బీజేపీ పాలనలో అవినీతి, బ్యూరోక్రసీ, నాణ్యత లేని నిర్మాణాలు పెను సవాళ్లుగా మారడంతో మేక్ ఇన్ ఇండియా నినాదం కాస్త బ్రేక్ ఇన్ ఇండియా నినాదంగా మారిపోయింది. రాష్ట్రంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైల్వే ప్రమాదాలు, బ్రిడ్జిలు కుప్పకూరడం, రోడ్లు వేసిన నెలలకే పెచ్చులుగా ఊడిపోవటం వంటి ఘటనలు పరిపాటిగా మారిపోయాయి. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో 2022లో మోర్బీ సస్పెన్షన్ బ్రిడ్జ్ కూలి 135 మంది చనిపోయారు. ఒరేవా అనే కంపెనీకి బీజేపీ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇవ్వడమే ఇందుకు కారణమనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే బీజేపీ మిత్రపక్షం జేడీయూ అధికారంలో ఉన్న బీహార్లోని బాగల్పూర్లోని అగువాని సుల్తాన్గంజ్ వంతెన 2022-23లో 2 సార్లు కుప్పకూలింది. ఇదే రాష్ట్రంలో 2024లో 5 వంతెనలు కూలిపోయాయి. బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్ర రాజధాని ముంబైలో పలావా వంతెను 20 కోట్ల రూపాయలతో నిర్మించగా తెరచిన కొన్ని రోజుల్లోనే అంటే 2025 జూలైలో వర్షాలతో పూర్తిగా బురదమయమైపోయింది. 2023లో సమృద్ధి ఎక్స్ప్రెస్ వే ప్రమాదంలో 25 మంది కార్మికులు మరణించారు. భద్రత కంటే వేగం, లాభాలకు అధికంగా ప్రాధాన్యత ఇవ్వడమే ఇందుకు కారణమనే విమర్శలు ప్రధానంగా బీజేపీపై వచ్చాయి. ఇక రాజస్థాన్ లోని జంఝానులో నూతనంగా నిర్మించిన రోడ్డు 2025 జూలైలో ప్రారంభానికి ముందే కొట్టుకుపోయింది. తాజాగా గుజరాత్ లోని మహీసాగర్ జిల్లాలో గంభీర వంతెన కూలి 11 మంది మరణించారు. 2022 నుంచి వంతెన పరిస్థితి గురించి హెచ్చరికలను పట్టించుకోకపోవడం వల్లే మరి ఈ ప్రమాదం జరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ సర్కార్ కి కేవలం మాటలు తప్ప చేతల్లో ఏది చూపించడం చేత కాదనేందుకు ఈ దుర్ఘటన నిదర్శనంగా నిలుస్తుంది. మేక్ ఇన్ ఇండియా అని ఊదరగొడుతూ బడాబాబులకు కాంట్రాక్టులు ఇచ్చి నాసిరకం నిర్మాణాలు చేసి అమాయకులైన సామాన్యుల ప్రాణాలను పొట్టిన పెట్టుకుంటున్న బీజేపీపై ప్రజలు ఈ రోజు మండిపడుతున్నారు. చెప్పేవి గొప్పలు, చేసేవి తప్పులంటూ బాహటంగానే విమర్శిస్తున్నారు. ఇంకెన్నాళ్ళు మేక్ ఇన్ ఇండియా డ్రామాలు? నేడు జరుగుతోంది బ్రేక్ ఇన్ ఇండియా.